నమస్తే మిత్రులారా, నేను మీ కుమార్. ముందుగా అయితే ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడు. చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అది కథ చూసారు కదా. మన డిప్యూటీ సీఎం గారు అన్నది ఒకసారి ఏందో సహింసం మీకు బలంగా తెలియజేస్తాం. ప్రజలందరికీ కూడా బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమా నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మాలే మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతా జాగ్రత్త. పిచ్చి వేషాలు వేయకండి. మక్కిలు ఎరగొట్టడానికి మీరెవరండి? మక్కిలు ఎరగొట్టి కాలు ఎరగొట్టి ఇది కదా మీకు ఓట్లు వేసింది. మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని పదవిలో కూర్చోబెట్టి మళ్ళీ మీరు కాలు ఎరగొట్టి చేతులు ఎరగొట్టి ఇందుకోసమేనా? మీ మాటకు ఒకసారి మళ్ళీ వినండి మీరే. సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలు ఏ మాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. ప్రజలందరికీ ఏం తెలియజేస్తారు? ప్రజలందరికీ వార్నింగ్. మీకు ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా వార్నింగ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు గెలిచినప్పటి నుంచి ఎన్నో మర్డర్లు జరిగాయి. మరేం చేశారు అక్కడ? టీడీపీ వాళ్ళ చేతిలో జరిగాయని కూడా తెలుస్తుంది. సోషల్ మీడియాలో కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఇలా చాలా రకాలుగా టీడీపీ వాళ్ళ చేతిలో కూడా గత ప్రభుత్వంలో జరిగాయి, ఇప్పుడు జరిగాయి. మరి అక్కడేం చేశారు? కాదు, మీరు చెప్పాల్సిన విషయం ఏంది? శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు పెడతాం, జైల్లో వేస్తాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పాల్సింది పోగొట్టి మీరే మొన్న రోడ్డు మీద 3 యువకులను కదా అక్కడికక్కడే ఇన్స్టాంట్ వెంటనే చర్యలు తీసుకున్నట్టుగా మీరు కాళ్ళు విరగొడతాం, మక్కిలు విరగొడతాం అంటే మీరున్న పదవికి మీరు మర్యాద ఇవ్వండి. మీరున్న హోదాకి దాన్ని దిగదార్చుకోవద్దు. అంటే పదవిలోకి వచ్చినాక నీతులు బోధిస్తారు. పదవిలో లేనప్పుడు మాత్రం మీ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీ మాటలు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీలాగా మాట్లాడిన వాళ్ళు లేరు. సినిమా డైలాగులు వేయకూడదు, సినిమాలు చూడడానికే బాగుంటాయని చెప్తున్నారు కదా. ఒకసారి మీ డైలాగులు, మీ మాటలే విందాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేం మాట్లాడారో విందాం. కుదిరితే పక్కన వీడియో కూడా ప్లే చేస్తాను. ఓడిపోయినాడు డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడదు. డైమండ్ రాణి రోజా ఆడపిల్లలకి ఇది మీరు ఇచ్చే మర్యాద? డైమండ్ రాణి రోజా అని ఒక ఆడ వ్యక్తిని మీరు మాట్లాడుతున్న మాటలు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు, పదవి వచ్చి స్టేజ్ ఎక్కితే మీరు ప్రజలకు నీతులు బోధిస్తారు, ప్రజలకే వార్నింగ్ ఇస్తారు. పదవిలో లేనప్పుడు మాత్రం డైమండ్ రాణి రోజా. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీరు వేల పుస్తకాలు, లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం? మాట్లాడవచ్చు, రాజకీయంగా మాట్లాడవచ్చు, రాజకీయంగా కౌంటర్లు ఇవ్వచ్చు, కానీ ఇంత దిగజారి రాజకీయం చేస్తున్నారు. మీరు ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి ప్రజలకు వార్నింగ్ ఇచ్చేది మక్కెలు ఎరగొడతారా? మీరు మక్కెలే ఎరగొడతారు. ప్రజలు మీరు కూర్చున్న కుర్చీ కాళ్ళు ఎరగొడతారు. ఒక్కసారి పదవిలో నుంచి కింద పడితే మీరు యాడ్ ఉంటారో కూడా తెలియదు. సినిమాలో లాగానే రాజకీయాలు చేస్తున్నారు అనడానికి ఇది కూడా ఒకటి. పోయిన చోటల్లో ఇక్కడ నేను పుట్టాను, అక్కడ నేను పుట్టాను అని చెప్పుకున్నట్లనే కొన్ని మాటలు మీ మాటలు ఇప్పుడు వినిపిస్తాను, ఒకసారి వినండి. మా అమ్మ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ చదువు చదువు బై చాయిస్ ఆపేసాను. మా అమ్మ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ ఫస్ట్ ఇంగ్లీష్. చదువు రాదు అనటం మీ ఇష్టమే, ఏదో బై చాయిస్ నేను చదువు ఆపేసాను అనటం మీ ఇష్టమే, స్కూల్ ఫస్ట్ అనటము మీ ఇష్టమే. మీరు ఇచ్చే స్పీచ్లోనే ఇన్ని అబద్ధాలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్మాలి? మీ మాటలలో ఇంకో కళాఖండం వినిపిస్తాను, వినండి. వ్యూవర్స్ అందరూ కూడా ఇది జాగ్రత్తగా ఉంది.
ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు? సన్నాసి నా కొడుకులు ఎవరు? మీ మర్యాద ఇది, మీ సంస్కారం ఇది. ఏనండి? చెప్పు అట్టు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయాలా, దవడ వాచిపోయాలా వైసీపీ నా కొడుకుల్ని. ఈ మాటలు మీరు అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఒకవేళ మీరు అన్నట్టు అధాపాతాలకి జగన్ తొక్కింటే మీకు వచ్చిన ఓట్ పర్సంటేజ్ని బట్టి, జగన్కి వచ్చిన సీట్లను బట్టి వైసీపీ వాళ్ళు కూడా మీకు ఓట్లు వేసినట్టే కదా. మీరు ఎవరి దవడ బాగా కొడుతున్నారు, ఎవరినైతే చెప్పులతో అటు తిప్పి ఇటు తిప్పి కొడుతున్నారు, మరి వాళ్ళ ఓట్లు ఎట్లా మీరు తీసుకున్నారు? వాళ్ళ ఓట్లు వేయబట్టే కదా మీరు ఇప్పుడు పదవిలో ఉన్నారు. జ్ఞానం, ఇంకిత జ్ఞానం అనేది లేదు. ఏమన్నా ఇంకా ఉంది? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే ఎదవల్లారా, సన్నాసులారా, చవటల్లారా, తగ్గమ్మలారా, సహనం ఎంతకాలం మిమ్మల్ని రక్షించింది. రా ఎదవల్లారా, సన్నాసులారా, కొడకల్లారా, ఈ రా అనేది తప్ప మీ నోటి నుంచి ఇంకోటి రాలేదు. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీలాగా ఇంతవరకు ఎవరైనా మాట్లాడారా? ఇలాంటి నీచ రాజకీయం ఎవరైనా చేశారా? ఇంత వల్గర్గా ఎవరైనా మాట్లాడారా? ఇంకా ఉంది వినండి. వైసీపీ గుండాగల్లారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా, మీ దగ్గర రౌడీలు ఉన్నారా, మీ దగ్గర గుండాలు ఉన్నారా, మీ దగ్గర వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ ఒంటి చేత్తో వస్తా, మెడ పిసికి చంపేస్తా. ఇందాక వీడియోలు అన్నది ఏంది? సినిమా డైలాగ్ వినడానికే బాగుంటాయి, రియల్ లైఫ్ లో బాగుండు, నేను సినిమా నుంచి వచ్చిన వాళ్ళని. మరి ఇదేంది? నిజంగా ఒంటి చేత్తో పిసికి చంపేస్తారా మీరు? చెయ్యేస్తారా? మాట్లాడితే 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకున్నారు. ఈ 3 పెళ్లిళ్ళ గురించి ఎందుకులే కానీ, మీరు చేసుకుంటారంట. ఆయనను అభిమానించేటోళ్ళు, ఆయన వెంబడించేటోళ్ళు 3 పెళ్లిళ్ళు అంటే చేసుకుంటాయా? మొత్తం మీద చెప్పేది ఏంటంటే, ఈ ప్రజలకు వార్నింగ్ ఇవ్వటాలు, ప్రజల మక్కిలు ఎరగొట్టటాలు, ఈ పనికి మాలను మాత్రం మానుకోండి. సినిమా డైలాగులు, మీరు నిజంగా సినిమాలలోంచి వచ్చిన వాళ్ళే సినిమా పరంగా మిమ్మల్ని అన్నారు, అందరూ అభిమానిస్తారు. అట్లా రియల్ లైఫ్ లో మీరు వార్నింగ్లు ఇస్తాము, మక్కెలు ఎరగొడితే కూర్చోబెడతాము అంటే ప్రజలు కూడా మీ మక్కెలు ఎరగొడతారు ఓటుతోటి. ఏ మాటలు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీరు పదవి దిగిపోయాక మీ పరిస్థితి ఏంటా అనేది మీరు కూడా ఊహించుకొని మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి. ముందైతే మాకు ప్రజలకు మీరు ఏ మాటలైతే అన్నారో, మక్కెలు ఎరగొడతాము, కొడకల్లారా, అది అని అన్నారు, ఆ మాటలు వెనక్కి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.